హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిశ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి. మీరు ఇప్పుడే గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్‌ని షేర్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. ఈరోజు నేనైతే దోసకాయ పచ్చడి చేస్తున్నాను. దీనికి గ్రేవీ కోసం అయితే 2, 3 వంకాయలనైతే తీసుకొని ముందుగా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని నూనెలో అయితే వేయించుకుంటున్నా అండి. దీనిలో కొంచెం పసుపు వేసేసుకొని వేయించుకున్నాను. ఆల్రెడీ దోసకాయని తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చిని అయితే శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నానండి. వీటితో పాటుగా ఈ పచ్చిమిర్చితో పాటుగా ఈ వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడే మనం దీనిలోనే వెల్లుల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది, కానీ నేనైతే మర్చిపోయానండి. తర్వాత యాడ్ చేశాను నేను వెల్లుల్లిపాయలు. దీనిలో ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఉప్పు, తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసేసుకొని వీటినైతే మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇది ఇలా మిక్సీ పట్టుకుంటే వంకాయలు వేసి పట్టుకుంటే గ్రేవీ చాలా బాగుంటుందండి. ఇక్కడ జీలకర్ర అయితే యాడ్ చేసేస్తున్నాను, ఉప్పు కూడా వేసేసాను. ఇవి మెత్తగా అయితే మిక్సీ పట్టుకున్నాను. ఇలా గ్రేవీ వచ్చేసిందండి. దీనిలో చింతపండు కూడా యాడ్ చేసేసానండి. కొంచెం దోసకాయ పులుపు ఉండదు కదా, అందుకే చింతపండు వేసాను. ఈ గ్రేవీలోనైతే ఈ దోసకాయ ముక్కలు వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి అయితే మిక్సీ పట్టుకుంటున్నా అండి. ఇవి మరీ మెత్తగా మిక్సీ పట్టొద్దండి. ముక్కలు మెత్తగా కాకుండా ముక్కలు ముక్కలుగానే ఉండేలాగే పట్టుకోవాలి. అలాగే దీంతో పాటుగా కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నాను ఇందులో. వేసుకొని ఒకసారి అయితే తిప్పేసుకుంటున్నాను. ఒక్క పలుసు ఇస్తే సరిపోతుందండి. ఇందాక చెప్పాను కదా వెల్లుల్లిపాయలు మర్చిపోయానని, అవి ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసేసానండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చూసారని ఎంత గ్రేవీగా ఉందో పచ్చడి. ఇప్పుడు దీన్నైతే పోపు వేసేసుకోవడమే. ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని పోపు కోసం ఆయిల్ వేసేసుకున్నానండి. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసేసుకోవాలి, ఎందుకంటే గ్రేవీ ఎక్కువగా ఉంది కదా మనకు, అందుకే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది. దీనిలో అయితే ఎండుమిర్చి వేసేసుకున్నాను. తర్వాత పోపు గింజలు, అలాగే కొంచెం వెల్లుల్లి రేకలని క్రష్ చేసేసుకొని వేసేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి. వీటితో పాటుగా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా పోపు అయితే వేసేసుకున్నానండి. పోపు మంచిగా బాగా వేగితేనే ఈ చట్నీ కూడా టేస్ట్ ఉంటుంది. ఈ పోపు అయితే వేగిపోతుందండి. ఇందులో కరివేపాకు వేసేసుకున్నాను. చివరగా కొంచెం దీనిలో మెంతిపిండి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మెంతిపిండి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ చట్నీని అయితే దీనిలో వేసేసుకుంటానండి. ఈ చట్నీ చూసారు కదా ఎంత గ్రేవీగా ఉందో, అలాగే టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉందండి. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇదంతా ఇందులో వేసుకున్నాక కాసేపు అయితే మగ్గనిచ్చానండి, ఎందుకంటే పచ్చిమిర్చి పచ్చివి కదా, అందుకోసం మగ్గనిచ్చాను. తర్వాత చివరగా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకున్నానండి. యాడ్ చేసేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆపేసుకున్నాను. చట్నీ మాత్రం సూపర్ టేస్టీగా ఉంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, మర్చిపోకుండా ట్రై చేయండి. చాలా 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 బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.